షూటింగ్ లో ఉన్న వరుణ్ కోసం తల్లి కాబోతున్న లావణ్య 6 నెలలు గర్భవతి అయినప్పటికీ కూడా స్వయాన వరుణ్ కోసం బాక్స్ ని తీసుకొని వెళ్తూ వచ్చేసింది. లంచ్ బాక్స్ తో మీడియాకి క్యాప్చర్ అవుతూ కనిపించేసింది. ఇక మీడియా వాళ్ళు చేసిన ప్రవర్తనకి విపరీతంగా విరుచుకుపడుతూ ఆఖరికి సెక్యూరిటీని కూడా పిలాల్సిన పని అయితే పడిపోయింది. అందరికీ తెలిసిందే, వరుణ్ లావణ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ ఏ కాంట్రవర్సీ లేకుండా ఎంతో సాఫీగా సాగిపోతూ వచ్చింది. ఇక తను ఏ సినిమాలకి కూడా ఓకే చెప్పకపోవడంతో లావణ్య త్రిపాఠి మెగా ఇంటి ఆచారాలన్నీ ఎంతో పద్ధతిగా పాటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా తన ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతూ ఉంటే బేబీ బంప్స్ లుక్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని అఫీషియల్ చేయలేదు. కానీ రీసెంట్ గా వరుణ్ అయితే మా లైఫ్ లో కొత్త జర్నీ మొదలవుతుంది అంటూ ప్రెగ్నెన్సీ న్యూస్ ని అఫీషియల్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా లావణ్య బేబీ బంప్స్ లుక్స్ ని ఎక్కడ కూడా బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త వహిస్తూ వచ్చారు. అలానే లావణ్య త్రిపాఠి వరుణ్ హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి నుండే బాక్స్ వెళ్తుంది. ఆ క్యారీస్ తనతో పాటు తనతో వర్క్ చేసిన వారికి కూడా అందిస్తూ ఉంటుంది. అలా తను తినేంత వరకు కూడా దగ్గరుండి స్వయాన తినడం పూర్తయ్యాకే తిరిగి వెళ్తుంది ఇంటికి. అటువంటి లావణ్య 6 నెలల గర్భవతి అయిన సమయంలో కూడా ఈ ప్రవర్తన తను తీరు కంటిన్యూ చేయడంతో నెటిజన్స్ మనసునైతే దోచేసుకుంది. అలానే మీడియా వాళ్ళు ఈ టైమింగ్స్ అన్నిటిని తెలుసుకొని ఇక లావణ్య వెళ్తున్న సమయంలో తన కార్ ని ఫాలో అవుతూ అలానే కొన్ని ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ విషయంపై లావణ్య అయితే మండిపట్టు చూపిస్తూ వచ్చేసింది. మాకు ప్రైవసీ లేకుండా పోతుందని షూటింగ్ షాట్ దగ్గరికి కూడా ఇలా అందరినీ ఎలా అలౌ చేస్తున్నారు అంటూ సెక్యూరిటీ పైన మండిపడుతూ వచ్చేసింది. అయితే తన బేబీ బంప్స్ లుక్స్ బయటికి రావడమే ఈ ఆగ్రహానికి కారణం అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా ఇతరుల పర్మిషన్ లేకుండా మీడియా వాళ్ళు అయితే ఇలా ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం అనేది లావణ్య ఫ్యాన్స్ కి ఎంతో డిసప్పాయింట్మెంట్ ని అందించింది.